జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలే చేశారు. ఆయన టీడీపీకి అమ్ముడు పోయారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో ఒక స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి. ప్రధానంగా ఆయన నిజాయితీకి నిలువెత్తు అద్దం తానే అని చెప్తా ఉంటారు. అదే మరొకసారి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవానికి విజయసాయి రెడ్డి గారి మీద అయితే ఇప్పటివరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు కానీ అవినీతి మచ్చలు కానీ లేవు. కాకపోతే రాజకీయంగా లోపల ఏం జరిగింది అనేది విజయసాయి రెడ్డి గారు చెప్తే తెలుస్తుంది, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే తెలుస్తుంది. కాకపోతే రాజకీయంగా చేసుకుంటున్న ఆరోపణలే తప్ప ఒకరికొకరు వ్యక్తిగతంగా అయితే ఏమీ విమర్శించుకోలేదు. ఎందుకంటే ఒక పార్టీ నాయకుడు ఒక పార్టీలోంచి ఒక నాయకుడు వెళ్ళిపోయినప్పుడు అమ్ముడుపోయారనో లేదంటే ఆ పార్టీ వాళ్ళు ఒత్తిళ్ళకి లొంగిపోయారనో అనడం సహజం. అలాగే విజయసాయి రెడ్డిని కూడా అనేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే విజయసాయి రెడ్డి గారికి ఒక ప్రత్యేక స్థానం అంటూ ఆయన మనసులో ఇప్పుడు ఏమీ లేదు అనేది ఆయన మాటలను బట్టి అర్థమైపోయింది. మేబీ అది లేకే విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చేసారనేది కూడా ఆయనే చెప్పుకున్నమాట. అయితే ఇప్పుడు తాజా